గ్రేటర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు బైపోల్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి 21 వరకు షేక్పేట్ తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు అధికారులు. 22న నామినేషన్లను పరిశీలించనున్నారు. 24 వరకు విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల సందర్భంగా షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్కి 100 మీటర్ల మేర ఆంక్షలు విధించారు అధికారులు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4గురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీసులోకి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీస్కి 100 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు జిల్లా ఎన్నికల అధికారి బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. సత్యం, జూబ్లీహిల్స్ బైపోల్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈరోజు 11 గంటలకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావిడి ఈ రోజు నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నామినేషన్స్ ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. ఆ తర్వాత 22న నామినేషన్ల పరిశీలన, 22 నుంచి 24 వరకు ఉపసంహరణకి తేదీ ఖరారు చేశారు. ఇక నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఇక అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు హోరాహోరీగా ఇప్పటికే ప్రచారంలో రంగంలో దిగాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సునీతను అభ్యర్థిగా ప్రకటన చేసిన బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుంది. ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా ఇన్ఛార్జిగా ప్రకటించిన మంత్రులు ప్రచారం చేస్తున్నారు. డివిజన్ల వారీగా ప్రచార వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుంది. ఇక ఈ వారంలో నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలను బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. రహమత్నగర్లో ఇప్పటికే కార్యక్రమం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక సెంటిమెంట్ అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయాలనే ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటన చేయలేదు. నిన్న పార్లమెంటరీ బోర్డు మీటింగ్ సమావేశం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు ఈరోజు రాత్రి కల్లా అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత పార్లమెంటు కావడంతో అక్కడ అభ్యర్థి విషయంలో తర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి ఇవ్వడమా లేదంటే కీర్తిరెడ్డికి ఇవ్వాలా అనే ఒక అంశంపై పార్టీ ఇంకా ఏకాభిప్రాయం కూర్చున్నట్లేదు. కానీ ఇతర పార్టీల నుంచి ఇంకా ఎవరైనా కొత్త నాయకుడు వస్తారనే ఒక అంచనాతో కూడా బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ అయితే బీజేపీ ఇవ్వలేదు. అధికారికంగా రాత్రి వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల హడావిడి గ్రేటర్ హైదరాబాద్లో ప్రారంభమని చెప్పొచ్చు. ఈరోజు నోటిఫికేషన్ రావడంతో అన్ని రాజకీయ పార్టీలు నామినేషన్స్ కోసం సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ స్థాయిలో ఈ వారంలో నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ వేయడానికి సమయం ఉంది. కాబట్టి ఈ 3 ప్రధాన పార్టీలు నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేస్తున్నాయి. ఇక మొదటి నామినేషన్ ఈరోజు పడ్డది. స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్ 2 సెట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఈరోజు నామినేషన్ వేశారు. ఇక ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ హడావిడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అయ్యే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అది సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీది కాబట్టి ఈ సీటు గెలిచి తమకు పట్టుంది, తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం వచ్చాయని ఒక ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ఒక ప్రచారం చేసుకోవడానికి ఇది అవకాశంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక బీజేపీ సైతం కేంద్రంలో అధికారంలో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్లో తమకు పట్టుంది, తాము గతంలో జిహెచ్ఎంసీలో మేజర్గా సీట్లు గెలిచాం, ఈసారి జూబ్లీహిల్స్లో కూడా అదే స్థాయిలో తమ సత్తా చాటుతామనే ఒక ప్రచారాన్ని 3 పార్టీలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా నామినేషన్లపై ఈ పార్టీలు 3 ప్రధాన పార్టీలు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల
ప్రచారంపై ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుని చెప్పొచ్చు అపర్ణ.